రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్షన్నర రైతు రుణమాఫీ కార్యక్రమం చేపట్టినందున నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బోధన్పట్న కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి మిఠాయి పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ మాట్లాడుతూ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 1.5 లక్షల రైతు రుణమాఫీ చేయడం పట్ల రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఆగస్టు 15 కల్లా 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంచారి, పార్టీ ప్రముఖులు తూము శరత్ రెడ్డి, నాగేశ్వరరావు, హనుమంతరావు, విష్ణువర్ధన్, ప్రమోద్, కలీం, కాజా షర్ఫుద్దీన్, సాయిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని ఎలక్షన్లో చెప్పడం జరిగిందో దాన్ని నిజం చేస్తూ మొదటి విడత వేయడం జరిగింది 1 లక్ష వరకు. ఇప్పుడు 2.5 లక్షల వరకు రెండో విడతల వేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది రైతు ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయి. ఏదైతే వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవిస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తారని వాగ్దానం చేశారో దాన్ని నిరూపణ చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వారి మంత్రిమండలి సహచరులు, మన గౌరవనీయులు, మన శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకొని ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. మేమందరం ఆశాభావం చేస్తున్నాం. 2 పర్యాయాలు కూడా రుణమాఫీ సక్రమంగా చేశారు. ఆగస్టు 15 లోపల 2 లక్షల వరకు కూడా మిగతాది కూడా చేసి రైతుల కళ్ళలో ఆనందం చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ సందర్భంలో బోధన్లోని కార్యకర్తలు మరియు రైతులందరూ కలిసి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ గొప్ప నిర్ణయం. కాబట్టి ఇట్టి నిర్ణయానికి కట్టుబడి పాటుపడ్డావి మన ముఖ్యమంత్రి గారికి, గౌరవ సుదర్శన్ రెడ్డి గారికి, మంత్రిమండలి సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది ఏదైతే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.